చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ చూసినా గానీ గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని మీకు వచ్చిన గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి. వెళ్ళినప్పుడు లేదా పాపం అభిమానులు వాళ్ళు ఇష్టంగా వచ్చి ఏదో కలవడానికి వచ్చినప్పుడు ఇక దానికి ప్లేస్ లేక అట్లా పెట్టేసాం, అన్ని అట్లా ఉన్నాయి. కానీ ఎంత బాగా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు మేడం, ఎక్కడ చూసినా గానీ. అంటే ప్రతి చిన్న వస్తువుకి మీరు ఎంత వాల్యూ ఇస్తారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా షెల్ఫ్ లో ఎవరైనా అభిమానంతో ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయలేము. అవునా, అది పాపం వాళ్ళు ఎంతో కష్టపడి చేసినారు. ఎంత అందంగా ఉన్నారు నిజంగా. రావి ఆకు మీద వేశారు, ఎవరో మీ పెయింటింగ్ వేసినట్టున్నారు మేడం. వాళ్ళ స్వతహాగా చేత్తోనే మీరంటే ఎంత అభిమానం ఉంటే. చాలా బాగుంది కూడా, ఎవరు వేశారో గానీ ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. చాలా తెచ్చిచ్చారు అట్లా పెయింటింగ్స్ గానీ. బట్ నేను అంటా ఉంటాను, ఎందుకు తీసుకొస్తారు, ఊరికే రండి కలవండి, అంతే ఎందుకు మీరు అంత ఎఫర్ట్ పెడతారు, అది అవసరం లేదని. బాగున్నాయి మేడం, తీసుకొచ్చినప్పుడు ఇంకా ఏమి అనలేము. ఇంకా అంతే చిన్న చిన్న వస్తువుల్ని కూడా మీరు నిజంగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారో అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మంత్రిగా నిలబెట్టిన వ్యక్తి మీరు కూడా, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డికే అరుణ గారిది కూడా ఒక అధ్యాయం. 2004 లో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ టెక్నికల్ గా సమాజ్వాదీ పార్టీ అని ఉండింది. నాకు గుర్తు ఇండిపెండెంట్ గుర్తుతో గెలిచిన, టెక్నికల్ గా సమాజ్వాదీ పార్టీ అని రాశాం కాబట్టి సమాజ్వాదీ పార్టీ అని ఉండింది. కాబట్టి వారు నాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు ఫస్ట్ టర్మ్ లో. సో ఇవ్వలేకపోయినా నాకు డెవలప్మెంట్ పరంగా చాలా రకాలుగా ఫండ్స్ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి చాలా సహకరించారు. మొత్తం జిల్లాలో అడిగినవన్నీ కూడా, జిల్లాలో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అడిగిన వాటికంతా కూడా సహకరించారు. సో చాలా ఒక సిస్టర్ లాగా చూసేవాళ్ళు వాళ్ళు. అంటే మా హస్బెండ్తో కూడా వారికి ఒకరికొకరు మంచిగా ఉండేటటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, మా నరసింహారెడ్డి గారితో కూడా మంచి అటాచ్మెంట్ ఉండింది. సో దీంతో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు వారికి. వీఆర్ స్ట్రాంగ్ ఎట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో. మా మామ సత్యారెడ్డి గారి నుంచి మా ఫ్యామిలీ పొలిటికల్గా ప్రజల లోపల మంచిగా ఒక పేరున్నటువంటి ఫ్యామిలీ, ప్రజలు సర్వీసులు అంటే సర్వీస్ అందించినటువంటి ఫ్యామిలీ అనేది తెలుసు. కాబట్టి మాకు ఆ ఐడెంటిటీ ఇచ్చారు. సో సెకండ్ టైం గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అవును మేడం, నాకు మంత్రి నా క్యాబినెట్లో చోటు కల్పించారు. సో బట్ దురదృష్టం, వాళ్ళు చాలా కాలం ఉండలేకపోయారు, మొత్తం టర్మ్లో ఉండలేకపోయారు. సో నేను అడిగిన, నాకు ఎంఎస్ఎంఈ ఇచ్చారు మీరు, నాకు రూరల్ డెవలప్మెంట్ అంటే ఇష్టం, కొంచెం రూరల్ డెవలప్మెంట్ ఇచ్చుంటే ఇంకా నేను కొంచెం ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉండేది, స్కోప్ ఉండేదన్నా నాకు అంటే. ఒక 3 నెలలు ఆగలేమ్మా, మళ్ళీ చేద్దాం, లేదు చేస్తాం, మళ్ళీ 3 months అయ్యాక మారుద్దాం, చేద్దాం అన్నాడు. దురదృష్టం, వారు ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అది కూడా చాలా, అసలు ఆ రోజు కూడా మర్చిపోలేనటువంటి. రాజశేఖర రెడ్డి అన్న వారు చనిపోయినటువంటి రోజు, వాళ్ళు ఫస్ట్ కోసం మిస్ అయిపోయింది, హెలికాప్టర్ దొరకటం లేదు, కనపడటం లేదు, ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియటం లేదని చాలా హోల్ నైట్ అంతా ఎతికాము హెలికాప్టర్ కోసం. ఎక్కడుందో అని అడవుల్లో, అచ్చంపేట ఆ రోడ్లో శ్రీశైలంకి పైకి వెళ్ళి అంతా మొత్తం రాత్రులంతా కూడా మేము కూడా తిరిగాము. మొత్తం అక్కడ వాళ్ళని అడిగాము, ఎక్కడైనా పడిందా, ఇక్కడ చూసారా అనుకుంటా మొత్తం తిరిగాము ఆ రోజు అంతా. మేమంతా అసలు ఊహించుకోలేకపోయాం. అంటే ఒక ఫీలింగ్, ఆయన ఎక్కడి నుంచో నడిచి వచ్చేస్తాడులే, చనిపోవడం అనే ఫీలింగ్ ఉండేది. సో సరే, అది చాలా మిస్ చేస్తాము, రాజశేఖర్ రెడ్డి చాలా మిస్ చేస్తాము. మీరు మంత్రిగా ఉన్న టైంలోనే రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పటికే సీఎం అయినట్టున్నారు. రోషే గారు అయ్యారు ఫస్ట్, రోషే గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. అందరి క్యాబినెట్ లో పనిచేశారు మీరు. అవును, అప్పుడు మీరుండేవారు, కొండా సురేఖ గారు ఉండేవారు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత గారు, అవును, ఎంత మంది మహిళా మంత్రులు ఉండేవాళ్ళు మేడం. ఇప్పుడు తలుచుకుంటే నిజంగా 5 తెలంగాణ నుంచే, 5 తెలంగాణ నుంచే. అబ్బా, అప్పటి మన మహిళా మంత్రులు 6 మంత్రులు, 5 తెలంగాణ నుంచే ఉన్నాం. ఒక్కరే గల్లా అరుణ కుమారి గారు ఆంధ్ర నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి. గల్లా అరుణ మేడం, అవును నిజమే. ఇప్పటికీ తలుచుకుంటుంటే అసలు మహిళా మంత్రులు ఆ హోదా, హుందాతనం బాగుండేది మేడం ఆ రోజుల్లో. అంటే వారు మాకున్నటువంటి, అంటే మేము చేయగలుగుతాము, మాకున్నటువంటి సమర్థతను గుర్తించి మాకు మంత్రి పదవులు ఇచ్చారు. సో అందరు కూడా అలానే వాళ్ళ నిరూపించుకున్నారు. ఆల్ విమెన్ మినిస్టర్స్ అంతా కూడా దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. చక్కగా వారి యొక్క శాఖలను
అంటే అంటే వాళ్ళ అవును. శాఖలలో సమర్థవంతంగా పరిపాలించడంలో అందరూ కూడా దే హావ్ ప్రూవ్డ్, ఆల్ విమెన్ మినిస్టర్స్ ఆర్ ఆల్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. నిజమే మేడం. ఈ రోజు కూడా మీరందరూ ఇలా నిలబడ్డారు, పెద్ద పెద్ద నేషనల్ పార్టీలోకి వచ్చి కూడా మళ్ళీ మీరు రాజ్యం ఏలగలుగుతున్నారు అంటే ఆ రోజుల నుంచి వచ్చిందే మేడం ఇదంతా కూడా. ఇప్పుడు ఎవరైనా మన లోపల ఉన్నటువంటి ఏదైనా ఒక శక్తి కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, బయటికి రావాలి అంటే అవకాశం రావాలి. కరెక్ట్. అవకాశం వచ్చినప్పుడే ఆ సామర్థ్యం, మన సామర్థ్యం గాని మన శక్తి గాని బయటకు వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తాయి? ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఎక్కడ చూసినా మీకు వచ్చిన మెమంటోస్, గిఫ్ట్సే కనిపిస్తూ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇటు నుంచి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అదిగోండి సెకండ్, థర్డ్ ఫ్లోర్స్. బాగుంది మేడం, చాలా హాయిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో పిల్లలు అందరితో కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంటాం అన్నట్టు. పిల్లలు వచ్చినప్పుడు ఒకసారి మార్నింగ్ కిందికి వెళ్ళిపోయానంటే ఇంక అంతే, బ్రేక్ఫాస్ట్ చేసుకొని కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైటే పైకి వచ్చి కిందే మొత్తం. ఇంకా నైట్ అంతే, లంచ్ టైంలో నేను ఉంటే లంచ్, లేకపోతే నైటే తిరిగి ఇంటికి వచ్చేదే. నైట్ తొందరగా వస్తే తొందరగా, లేకపోతే నైట్ లేట్ నైట్. నియోజకవర్గానికి కూడా వెళ్తుంటారు ఫ్రీక్వెంట్ గా. నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంటాను నేను. హైదరాబాద్ అనేది ఇప్పుడు నాకు ట్రాన్సిట్ లాగా అయిపోయింది. ట్రాన్సిట్. ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి నైట్ ఉండి పొద్దున వెళ్ళిపోతా. ఢిల్లీ నుంచి వస్తే మా నైట్ హైదరాబాద్ లో ఉండి పొద్దున కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎక్కువ నియోజకవర్గంలోనే ఉంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.